నమస్కారం, నా పేరు శివ. అందరూ ఉన్నారు ఫ్రెండ్స్. వాళ్ళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి ఒక ఇంపార్టెంట్ విషయాన్ని నేను చెప్పబోతున్నాను. వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అనేది కాకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే ఇలాంటి వీడియోస్ అందరికీ చేరుకుంటాయి, అన్ని విషయాలు తెలుస్తాయి. సో ప్లీజ్ లైక్. ఇక టాపిక్ని స్టార్ట్ చేసే ముందు ఈపీఎఫ్ సంబంధించినటువంటి క్వైరీ అండ్ ఎట్లాంటి సర్వీస్ కావాలన్నా నన్నైతే కాంటాక్ట్ అవ్వచ్చండి. పెయిడ్ సర్వీస్ ఉన్నాయి. ఓకే, సో నా వాట్సాప్ నెంబర్ కింద మీకు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేశాను. వాట్సాప్ ద్వారా మాత్రమే నన్నైతే కాంటాక్ట్ అవ్వండి. అయితే ఈ వీడియోలో చాలామంది నన్ను ఒక విషయాన్ని అయితే అడిగారండి. సార్, త్వరలో మనకి ఈపీఎఫ్ఓ 3.0 కొత్త వర్షన్ వస్తుందంట కదా, కొత్త విధానం, దాని గురించి మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పేసి నన్ను చాలామంది అడిగారు. సో అందుకే మీకు ఈ వీడియో గురించి చేస్తున్నాను. ఓకేనా? సో దాని గురించి చెప్పాలి అన్న ఉద్దేశంతో. ఓకే, అయితే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మనం సెర్చ్ చేస్తే కనుక ఈ యొక్క ఈపీఎఫ్ 3.0 గురించి అంటే చాలామందికి న్యూస్ల ద్వారా ఇది స్ప్రెడ్ అవుతూ ఉంది. అట్లాగే చాలామంది యూట్యూబర్స్ కూడా ఈ వీడియోస్ చేశారు. సో నా దగ్గరికి వచ్చింది ఇది. కాకపోతే ఏంటంటే నేను చేయలేదు. ఎందుకు చేయలేదంటే ఇది ఫేక్ న్యూస్ కాబట్టి. ఓకే, సో మీరు ఇక్కడ చూడొచ్చు చాలామంది, అట్లాగే చాలా ఆర్టికల్స్లో కూడా దీని గురించి చాలా కథలుగా రాశారన్నమాట. ఓకేనా? ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఏటీఎం ద్వారా డబ్బులు తీసుకోవచ్చు కదా అని చెప్పేసి. ఓకే, అయితే ఈ ఏటీఎం ద్వారా డబ్బులు అంటే ఏ విధంగా వస్తాయి ఏంటనేది లాస్ట్ వీడియోలో మీకు చెప్పానండి. ఓకే, మనకి ఈఎల్ఐ స్కీమ్ వస్తుంది కదా, సో అది వేరే. ఓకే, దాని గురించి మీకు క్లియర్గా చెప్పాను. లాస్ట్ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఏటీఎం ద్వారా డబ్బులు తీసుకోవడం ఈపీఎఫ్ఓ ద్వారా అంటే అది కుదరని పని. ఓకే, మీ అందరికి తెలిసే ఉంటుంది అసలు ఎట్లా ఈపీఎఫ్ఓ సంబంధించిన విత్డ్రా ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి. ఓకేనా? సో అది కుదిరే పని కాదు. ఏటీఎం ద్వారా చాలామంది ఏంటంటే చాలా ఆర్టికల్స్ ఏంటంటే ఏటీఎం అంటే ఒక కార్డు కూడా ప్రొవైడ్ చేస్తుంది ఈపీఎఫ్ఓ. సో ఆ కార్డు ద్వారా ఏటీఎంలోకి వెళ్ళేసి డబ్బులు లాగేసుకోవచ్చు అని చెప్పేసి కూడా చెప్తున్నారండి. అదంతా ఫేక్ న్యూస్ అండి, ఇదేం కాదు. ఎందుకంటే మనకి ఎక్కడ ఈపీఎఫ్ఓ కానీ అలాగే మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఎవరో కూడా ఎక్కడ కూడాను ఏ విధమైన ఈ 3.0 గురించి చెప్పలేదు, ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. ఇట్లా చాలామంది ఫేక్ న్యూస్లోనే స్ప్రెడ్ చేస్తున్నారు. ఇది ఫేక్ న్యూస్. ఏదైనా వస్తే కనుక మన ఛానల్లో నేను మీకు దాని గురించి చెప్తాను. ఎప్పటి నుంచో అది స్ప్రెడ్ అవుతుంది, బట్ ఏంటంటే ఇది ఫేక్ న్యూస్ కదా అని చెప్పేసి చేయలేదు. ఇంకా చాలామంది కామెంట్లు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. అట్లాగే ఇంకో విషయం ఏంటంటే ఈ మన 12% కూడాను అంటే మన ఇష్టం వచ్చినట్లుగా మనకి ఎంతైతే మన దగ్గర ఎంతైతే డబ్బులు ఉంటాయో అంత అమౌంట్ అనేది ఈపీఎఫ్ఓ ఖాతాలో మనం జమ చేసుకోవచ్చు అన్న విషయం కూడా వీళ్ళు చెప్తున్నారు అనమాట. అంటే ఈ 3.0లో సో ఎక్కువ కాంట్రిబ్యూషన్ మనం చేసుకోవచ్చు, 12% కంటే ఎక్కువ అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఈ పద్ధతి కూడా వస్తుందని చెప్పేసి. ఇది కూడా ఫేక్ న్యూసే. ఓకేనా? ఇది కూడా మీకు ఎవరో కూడా నమ్మొద్దు. ఓకే, అట్లాగే ఇంకా చాలా ఈ 3.0లో చాలా యాడ్ చేసి చెప్తున్నారు మసాలాలు, కానీ ఇదేం కాదండి. మనకి ఏదైనా ఉంటే కనుక అఫీషియల్గా సో ఎవరో ఒక అధికారి సో లేదా మనకి ఏంటంటే ఈ ఈపీఎఫ్ సంబంధించిన వెబ్సైట్ కానివ్వండి, లేకపోతే అంటే వేరే సోషల్ మీడియా సంబంధించిన ట్విట్టర్ కానివ్వండి, అలాగే వాట్సాప్ ఉంది, ఫేస్బుక్ ఉంది. ఓకే, చాలా ఉన్నాయి మాధ్యమాలు అనేవి. సో వాటిలో వీళ్ళు ఏదో ఒక విషయాన్ని చెప్తారు. 3.0 2025లో మేము తీసుకొస్తామని చెప్పేసి ఎప్పుడు చెప్పలేదు. ఓకేనా? సో మీరు ఈ విషయాన్ని గమనించాలి. ఎందుకంటే ఏటీఎం ద్వారా డబ్బులు తీసుకోవడం అనేది అది కుదరని పని. మనకి ఈపీఎఫ్ఓలో చాలామంది ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడు మనం ఇట్లా అప్లై చేసి మన డబ్బులు మనం తీసుకుంటేనే చాలా కష్టంగా ఉంది. బట్ ఏటీఎం ద్వారా సింపుల్గా తీసుకోవడం అనేది చాలా అది కరెక్ట్ కాదు. సో చాలామంది ఏంటంటే న్యూస్లో స్ప్రెడ్ చేస్తారు ఇవన్నీ కూడా, చాలా యూట్యూబ్ ఛానల్లో అట్లాగే ఆర్టికల్లో ప్రచురిస్తున్నారండి. ఇది ఫేక్ న్యూస్. ఏ అప్డేట్ వచ్చినా మీకు తెలియపరుస్తాను అది కరెక్టా కాదా అని చెప్పేసి. సో ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీ నచ్చితే వీడియో కింద లైక్ బటన్ ఉంది, లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మన తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బట్టి అప్డేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.